రోజు కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బంజారాలో ఒక ముఖ్యమైన నాలుగు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. హోలీ, దీపావళి, దసరా, తీజ్ పండుగలు. ఈ రోజుకు మర్చిపోతున్న ఈ తరుణంలో దాన్ని మళ్ళా గుర్తు చేసి మా పండుగలు ఏ విధంగా మేము జరపాలి, ఈ వేదిక ద్వారా ఏంటంటే మేము బంజారా వాళ్ళము, మేము ఇక్కడ సుగాలి వాళ్ళము, ఇక్కడ రాయలసీమలో సుగాలి అంటారు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు అనేది మాత్రం ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశాము. ఈ పండుగ కూడా మేము జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళకి అది. తర్వాత వాళ్ళకు కూడాను ఈ వేదిక ద్వారా ఏంటంటే కొన్ని సూచనలు కూడా చూపెట్టేదానికి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళకి తెలియజేయడము. తర్వాత సొసైటీలో మన కమ్యూనిటీకి ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలి, చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ సొసైటీకి ఏమైనా చేయాలా, తర్వాత మా ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము రిప్రజెంటేషన్ తీసుకొని వాటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించేదానికి కన్సర్న్ డిపార్ట్మెంట్తో చర్చించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఉద్దేశంతో కూడా వాళ్ళని అందరినీ కూడా మేము ఒక మెసేజ్ ఇచ్చాము. ఏమంటే మీకున్న సమస్యలు, జినైన్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. ఒక రోడ్ లేదనో, లేకపోతే ఒక నీళ్లు లేవనో, లేకపోతే ఇంకేదైనా ఇతర మేజర్ సమస్యలు ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేయండి. మేము ప్రభుత్వంతో మేము పర్స్యూ చేసేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి మేము ముందుకుంటామనేసి ఈ వేదిక ద్వారా మేము అందరికీ చెప్తున్నాం. అలాగే మేమంతా ఏంటంటే బంజారా వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్కాటర్ అయ్యారు. మనమంతా ఒక యునైటెడ్గా ఉంది. మనకు ఒక వేషము, ఒక భాష, ఒక ప్రాంతము అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అన్నీ మర్చిపోతున్న తరుణాన్ని దాన్ని మళ్ళా మనం గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను క్రియేట్ చేశాము. ఇక్కడ చాలామంది మేధావులు, చాలామంది ఎడ్యుకేషన్ వాళ్ళు, చాలామంది ఇక్కడ దీనికి ఇన్వాల్వ్ అయ్యారు. మా బంజారా కల్చర్ని కూడాను సూచిస్తూ మా లంబాడి యొక్క డ్రెస్సులు అవంతా వేసుకొని మా జాతి యొక్క ఇవి ఆనవాయితీ రూమాలు కట్టుకోవడము, ధోతి కట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. చాలా